జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జై గురుదత్త. దత్తబంధులకు సాదర స్వాగతం. నేను మీ గోరిగంటి కార్తీక్ శర్మ. గురవే సర్వలోకానాం నసగే భవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జై గురుదత్త. మనకి రేపు ఏరువాకుల పున్నమ. ఏరువాకుల పున్నమ రోజు ఏం చెయ్యాలి అంటే, మనము కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే సంతానం లేని వారు కానీ పున్నమ రోజు ఏం చేయాలంటే ఆ చందమామను చూస్తూ నిద్రించాలి. ఏ విధంగా నిద్రించాలి స్వామి అంటే, పున్నమ రోజు మీరు భోజనం చేస్తారా, భోజనం చేయండి, లేదంటే అల్పాహారం తీసుకుంటారా, తీసుకోండి. అంతా అయిపోయిన తర్వాత మీ సెల్ ఫోన్స్ అనేది దూరవాణి అనగా సెల్ ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్స్ అనేవి కొద్దిగా కిందే పెట్టేసేసి మేడపైకి వెళ్ళిపోండి. మిద్దపైకి వెళ్ళిపోయి ఆ చందమామను చూస్తూ ఇద్దరు కూడా ప్రశాంతంగా ఆ చందమామను చూస్తూ కబుర్లు చెప్పుకోండి. అదేవిధంగా ఏం చేస్తారంటే, ఒక ఇత్తడి చెంబులో కొన్ని ఆవు పాలు, ఏ ఆవు పాలు స్వామి, ప్యాకెట్ పాలు తెచ్చుకుంటామంటే కాదు తల్లి, నాటు ఆవు పాలు తెచ్చుకోండి. ఆ గిరి ఆవు పాలు కానీ ఆ కపిల గోవు ఆవు పాలు కానీ తెచ్చుకొని అందులో పెట్టండి. ఆ చంద్ర రశ్మి అంటే చంద్రుడి యొక్క కిరణాలు ఆ పాల మీద పడేటట్టుగా చూసుకోండి. అలాగే మీరు చందమామను చూస్తూ ప్రశాంతంగా చందమామను చూస్తూ ఆ కిరణాలు మీ మీద పడేటట్టుగా చూసుకుంటూ అక్కడే నిద్రించండి తల్లి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మంచిగా దేవుడి గదిలో దీపారాధన చేసిన తర్వాత రాత్రి చెంబులో పెట్టిన పాలు ఉంటాయి కదా, ఇత్తడి చెంబులో పెట్టిన పాలు ఉంటాయి కదా, ఇత్తడి చెంబు కానీ లేదంటే వెండి చెంబు అయితే ఇంకా శ్రేయస్కరం. ఆ పాలు తీసుకొని కాచొద్దు తల్లి, అందులో ఇంత బెల్లం వేసుకోండి. లేదు స్వామి మేము పచ్చి పాలు తాగలేము, కొద్దిగా ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొద్దిగా కాచుకోండి. అలాగే కొద్దిగా బెల్లం వేసుకోండి తల్లి. ఆ బెల్లం వేసుకొని ఇద్దరు భార్యాభర్తలు సేవించండి తల్లి. ఖచ్చితంగా 3 నెలల్లోపే మీకు 3 నెలల్లోపే మీరు గర్భం దాలుస్తారు తల్లి. మరి ఇంకో 10 నెలల్లోపే మీకు చక్కటి పండంటి బిడ్డ పుడుతుంది. అదేవిధంగా కొన్ని పాలు ఏం చేస్తారంటే, పిల్లలు ఉంటారు, పిల్లలకు కూడా కొద్దిగా మబ్బుగా ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ కోసం అంటూ కూడా సంతానం కలిగింది పిల్లల కోసం అనుకోండి, ఒక వెండి చెంబులో అవే పాలు తీసుకొని ఆ చంద్రుడి యొక్క రశ్మి పడేటట్టుగా పెట్టండి తల్లి. ఆ చంద్రరశ్మి పడిన పాలని పొద్దున్నే లేచి కొద్దిగా బెల్లం వేసి పిల్లలతో తాగించండి. ఎందుకంటే వాళ్ళ ముఖము చంద్రుడు ఏ విధంగా వర్చస్సుతో ఉంటాడో వీళ్ళ ముఖం కూడా అదే విధంగా వర్చస్సు అవుతుంది తల్లి. వర్చస్సు అనేది వస్తుంది, ముఖంలో కాంతి అనేది ఒకటి వెలుగుతుంది తల్లి. అది చెయ్యండి, తప్పక మంచిది. ఎందుకు చేయాలి స్వామి, పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి అంటే, మనం చిన్నప్పుడు ఊర్లోకి వెళ్ళాం తల్లి, మీకు అందరికీ గుర్తుంది కదా. ఊరికి వెళ్ళినప్పుడు తాతలు ఏం చేసేవాళ్ళు అంటే, అమ్మమ్మలు నానమ్మ పక్కన పడుకునే వాళ్ళం మనం. వాళ్ళు ఏం చేసేవారంటే మనకు మంచిగా చందమామను చూపిస్తూ ఆ చందమామ కిరణాలు మన మీద పడేటట్టుగా ఇంటి బయట మంచం వేసుకొని ఆ చందమామను చూపిస్తూ కథలు చెప్పేవాళ్ళు. మనం ఆ కథలు వింటూనే ఆ చందమామను చూస్తూ అలా ప్రశాంతంగా పడుకుంటాం. ఇందులో 2 ఉన్నాయి తల్లి. చందమామను చూస్తే ఏమిటంటే మనసులో ఉన్న కలహాలు కానీ చికాకులు అన్నీ ప్రశాంతం అవుతుంది. అలాగే పౌర్ణమి రోజు ఆ చంద్ర కిరణాలు పడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తల్లి. మనము మనసులో ఏదైతే పవిత్రంగా ఆ చంద్రరశ్మి పడ్డప్పుడు ఆ చంద్రుని చూస్తూ నాకు సంతానం కావాలి అని కోరుకుంటే మంచిగా శీఘ్రంగా అవుతుంది తల్లి. చక్కటి పరిష్కారం తల్లి, చేసుకోండి. జయం. జై గురుదత్త.